ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటేయరని ముస్లిం క్రిస్టియన్ల ఓట్లు తొలగించే కుట్ర చేయొచ్చని అన్నారు ఆయన. అలా తొలగించారు కాబట్టే బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు కేటీఆర్. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలో కూడా అవకాశం కోసం బీజేపీ గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తుందన్నారు కేటీఆర్. గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతోనేమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు. हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारा होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है, इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంట మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. యాడుంది బీజేపీ? ఈడ ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి. బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు, ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది. మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచింది ఎలక్షన్ కమిషనర్. నేను, నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు, 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3 గంట సేపు కూర్చున్నాం. వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం? ఇవాళ కూడా నేను మళ్ళా పత్రికా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమైందంటే గడబడైంది దేశంలో.